ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలోని చెరుకువాడ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేసిన సూర్యనారాయణ రాజు ఆధ్వర్యంలో పూజలు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ పంచాయతీరాజ్ శాఖను అభివృద్ధి పథంలో ముందుకు నడుపుతున్నారని అన్నారు. జనసేన ఉండి అధ్యక్షుడు ఎడపల్లి వెంకటేశ్వరరావు దేశంలోనే పంచాయతీరాజ్ వ్యవస్థను మొదటి స్థానంలో పెట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ త్వరగా కోలుకొని రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలను అందించాలని భగవంతుని ప్రార్థించినట్టుగా తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ త్వరగా కోలుకోవాలని భీమవరం ఇలవేల్పు శ్రీ మావులమ్మ ఆలయంలో జనసేన నేతలు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజల ఆరాధ్య దైవం గిరిజన పుత్రుడు పవన్ కళ్యాణ్ వెంటనే కోలుకొని రాష్ట్ర ప్రజలకు మరింత సేవను చేయాలని మావులమ్మను కోరుకున్నట్టుగా తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన యొక్క సేవలు పేద ప్రజలందరూ కూడా ఆనందంగా జీవించాలి. యువతంతా కూడా రానున్న రోజుల్లో ముందుకి వాళ్ళకి భవిష్యత్తు ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశానికి ఎంతో అవసరం. జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎంతో దిగ్భ్రాంతికి గుర్తింది. ఈరోజు భీమవరంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ శ్రీ మావుళ్ళమ్మ దేవతని ఈరోజు పూజ చేసి కోరుకోవడం జరిగింది. ఆయనకి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ఆంధ్రదేశానికి పేద ప్రజలందరికీ కూడా మంచి జరిగేలాగా ఆయన ఆరోగ్యం బాగు చేసి మళ్ళీ రప్పించాలని చెప్పేసి పూజలు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగుండాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా మరి ఆశీర్వదిస్తూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే 10 కాలాల పాటు మన పిల్లలు చల్లగా ఉండాలి, మన ఆంధ్రదేశం బాగుపడాలంటే కనుక కంపల్సరీ అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పూర్తి ఆరోగ్యంతో ఆయన యొక్క సేవలు మనకు కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భీమవరం నియోజకవర్గ జనసైనిక నాయకులందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరి ఆరోగ్యం బాగలేదు కాబట్టి ఆయన త్వరగా కోలుకోవాలని మరి అమ్మనగనమ్మ మావుళ్ళమ్మ తల్లి భీమవరం గుడిలో మరి జనసైనిక నాయకులు అలాగే మన కూటమి నాయకులందరితో కూడా మరి ప్రత్యేక పూజలు అమ్మవారి గుడిలో చేశారు. దాన్ని బట్టి మరి కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ మరి ఎందుకంటే కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే 10 సంవత్సరాల భవిష్యత్తు కోసం మరి కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. కళ్యాణ్ గారి సేవలు మరి ఆంధ్రప్రదేశ్కి చాలా ఉన్నాయి. ఆయన త్వరగా కోలుకుని మరి ఎప్పుడు కూడా రాష్ట్రానికి ఆయన సేవలు ఉండాలని కోరుకుంటూ